కెమెరా ముందు ఎలా మాట్లాడాలి సులభంగా అనడానికి మరో చిట్కా చెప్తాను. ఒక వ్యక్తి ఏం చేసిండు, వన్ సైడ్ లవ్ చేస్తున్నాడు. ఒక అమ్మాయిని లేకుంటే ఎవరో ఒక నచ్చిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అంటే వన్ సైడ్గా ప్రేమిస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు, కోరుకుంటున్నాడు, చచ్చేంత ప్రేమ పెంచుకున్నాడు. ఇది అందరికీ సాధ్యమే కదా. వన్ సైడ్ లవ్ అనేది అందరు చేస్తారు, అందరు ఇష్టపడతారు. కానీ టూ సైడ్ లవ్ కూడా కొందరు చేస్తారు, కానీ అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే టూ సైడ్ లవ్లో అమ్మాయి కాదనొచ్చు, లేదా మనకు చెప్పరాదు, అమ్మాయితో మాట్లాడరాదు, అమ్మాయితో కలిసి నడవరాదు, ఆమె ఇష్టపడేలాగా మాట్లాడరాదు. అంతా చేస్తే మనం ఇష్టపడితేనే ఆ అమ్మాయి ఇష్టపడుతుంది. కానీ మనం ఇష్టపడకపోయినా తను ఇష్టపడుతుందా మనలాగా? ఇష్టపడదు కదా. టూ సైడ్ లవ్లో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మనము టూ సైడ్ లవ్లో కొన్ని గొడవలు ఉండొచ్చు. ఆ అమ్మాయి ఇష్టపడకపోవచ్చు, ఆ అమ్మాయి ఇష్టపడేలా చెప్పకపోవచ్చు. మనకు ప్రేమ ఉన్నా ఇంత కష్టమైంది. ఇగో కెమెరా ముందు మాట్లాడడం అంటే టూ సైడ్ లవ్ లాంటిది కొందరికి. సో అందరు మాట్లాడలేరు అనమాట. కాబట్టి ఎవరైతే పిరికి వాళ్ళు భయస్తులు ఉంటారో వాళ్ళు వన్ సైడ్ లవ్ లాంటి వాళ్ళు. అయితే ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వన్ సైడ్ లవ్ లాగా చేయాలి. అంటే కెమెరా ముందు వన్ సైడ్ లవ్లో ఎలా అయితే ఉంటుందో అలా ఒక కంటెంట్ని కానీ కెమెరా ముందు మాట్లాడడం కానీ మీ బిహేవింగ్ కానీ మీలో మీరు ఆలోచించుకుంటూ ఊహించుకుంటూ కెమెరా ముందు వన్ సైడ్గా మీరు ఎలా మాట్లాడతారు అంటే మీ ముందు కెమెరా లేదు, కానీ నేను కెమెరా ముందు ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి అని అనుకుంటారు కదా మీలో మీరు. అలా అనుకుంటే ఎలా అనుకుంటారు, ఆ టైంలో ఎలా రిలాక్స్ చేస్తే ఎలా రిహార్సల్ చేస్తారు, అలా చేస్తే సరిపోయిందండి. అలా చేసి తర్వాత చూసుకోండి కెమెరాలో. అలా చేస్తే మీరు కెమెరా ముందు చక్కగా మాట్లాడగలుగుతారు. చెప్పాను కదా వన్ సైడ్ లవ్ లాగా. ఎందుకంటే ప్రపంచంలో వన్ సైడ్ లవ్ చేయని వాడు ఉండడు. అంటే ఎంత పిరికి వాడైనా ఒక అమ్మాయికి లవ్ చేస్తున్నానని చెప్పడం రాని వాడు కూడా వన్ సైడ్ లవ్ చేస్తాడు కదా. ఇక కెమెరా ముందు కూడా అంతే. నేను ఎంత మాట్లాడలేను, ఒక కంటెంట్ గురించి చెప్పలేను, కెమెరా ముందు మాట్లాడలేను అనేవాడు కూడా వన్ సైడ్గా కెమెరా లేనప్పుడు చక్కగా మాట్లాడడం అనేది మన బిహేవింగ్ చేసుకోగలుగుతాడు, చెప్పగలుగుతాడు కెమెరా లేనప్పుడు. కాబట్టి మీరు కెమెరా ఉన్నా అలాగే చేయండి. కెమెరా ఉన్నా లేదనుకోండి మీరు ఎలా మాట్లాడతారు వన్ సైడ్గా అలా చేయండి, అలా మాట్లాడండి అంతే. ఆ రికార్డును మీరు మళ్ళీ ఎడిటింగ్ చేసి ఉన్న తప్పులుంటే కొంచెం డిలీట్ చేసి దాన్ని పెట్టండి. ఇలా చేస్తే మీరు చక్కగా కెమెరా ముందు మీరు కూడా మాట్లాడగలుగుతారు ఒక కంటెంట్ గురించి. అయితే ఈ వన్ సైడ్గా మాట్లాడడం కెమెరా ముందు ఎలా ఉంటుందంటే ఇది ఒక వెబ్ క్యామ్లో పడ్డట్టు. వెబ్ క్యామ్లో మనకు తెలియకుండా రికార్డ్ అయింది. మనకు తెలుసు ఆడ వెబ్ క్యామ్ ఉన్నది మనకు తెలియదు. కాబట్టి మనకు తెలియకుండా రికార్డ్ అవుతారు. ఇప్పుడు దొంగలైనా దొరలైనా ఎవరైనా తెలియకుండా దాంట్లో రికార్డ్ అవుతాం. మన పని మనం చేసుకొని వెళ్ళిపోతే దాంట్లో రికార్డ్ అవుతారు. తర్వాత ఎప్పుడో చూసుకుంటారే నేనేందబ్బా ఇట్లా చేసినా ఇది నిలబడ్డది అని చూసుకుంటా. అంటే మనం చేసేది మనకు తెలియదు, మనం పడ్డది అందులో తెలియదు కదా. అలా రికార్డ్ అయినాక చూసుకుంటే ఆశ్చర్యపోతారే నా బొమ్మ గిన్నె వచ్చిందని అనుకుంటాం కదా. అట్లా అంటే వన్ సైడ్గా అట్లా ఉంటుంది అన్నట్టు మాట్లాడేది. తర్వాత మీరు వీడియోలో చూసుకోండి మీరు మాట్లాడింది ఎలా ఉంటుందో చూసి అలా మంచిగా ఉన్న నుంచి మంచిగా లేని ఎడిటింగ్ చేయాలి, కట్ చేసుకోవాలి, డిలీట్ చేయాలి. ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ వన్ సైడ్గా కెమెరా ముందు మాట్లాడడం అంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తిని చంపుదాం అనుకో, ఆ మనిషిని చంపితే మనకు తెలుస్తుంది వాడు చంపింది. కానీ వాడిని చంపింది మనకు తెలుస్తుంది. కానీ మనల్ని కూడా చంపింది అనుకో, లేదా మనమే చచ్చినాం అనుకో మనకు తెలుస్తుందా? బతికినోనికి ఇంకోని తెలుస్తుంది. ఒక అట్లా అన్నట్టు మనం తెలిసి మాట్లాడతలేం. తెలిసి మాట్లాడితే మనకు తెలుస్తుంది మనం ఏం మాట్లాడుతాం అనేది. అది టూ సైడ్ లవ్ లాంటిది. లేదా టూ సైడ్ కెమెరా ముందు మాట్లాడు, కెమెరా ముందు పెట్టుకొని మనం మాట్లాడడం. కానీ కెమెరా లేదు. ఇప్పుడు కెమెరా పెట్టి కూడా కెమెరా ఉన్నట్టుగా మర్చిపోయినాము. మనం మాట్లాడి కూడా కావాలని మాట్లాడతలేము. జెన్యున్గా మన పని మనం చేసుకున్నట్టుగా మాట్లాడతలేము. అదనమాట. అది ఏంది అనేది మనది మనకు తెలియదు. తర్వాత ఆ వీడియోలో ఏం పడ్డది అనేది మాత్రమే మనకు తెలుస్తుంది. కానీ మాట్లాడేది, మనం వ్యవహరించేది, మన బిహేవింగ్, ఆలోచన ఏది తెలియదు. అంతా జెన్యున్ అనమాట. అంటే వెబ్ కెమెరాలో పడేది మనకు తెలియదు చూసినా తెలియకుండా మాట్లాడతాం, తెలియకుండా రికార్డ్ అవుతాం. ఒక దొంగతనం చేసినా దొంగతనం చేసినా తర్వాత వెబ్ కెమెరాలో చూస్తారే నేను ఎప్పుడు పడ్డబ్బా ఇది అని మనల్ని మనం చూసుకుంటాం చూసినా అలా చూసుకుంటాం అన్నట్టు. ఇప్పుడు వీడియోలో చూసి అలా మంచి చెడు చూసుకోండి, మంచి ఉంచి చెడు డిలీట్ చేసుకోండి. చేసి అలా వీడియో చేసి అప్లోడ్ చేయండి. చక్కగా మీరు కూడా కెమెరా ముందు మాట్లాడతారు, మీకు వ్యూస్ వస్తాయి. అంటే ఒక చెట్టు ఎక్కి ఒక కొమ్మ ఎదుటి కొమ్మను ఒక కొమ్మను నరికితే ఏమవుతుంది, ఆ కొమ్మ పడిపోద్ది. అది మనకు తెలుస్తుంది. కానీ మన కొమ్మను మనమే నడుపుకుంటే ఏమైంది, మనమే పడిపోతాం. ఇక మనది మనకు తెలియదు కదా. అట్లా ఇక్కడ వన్ సైడ్గా కెమెరా ముందు మాట్లాడడం అంటే కెమెరా లేదనుకోవాలి, మనము కెమెరా ముందు మాట్లాడతలేము, జెన్యున్గా మనం మాట్లాడుతున్నాం. తర్వాత మనం ఎలా పడ్డాం అనేది అప్పుడు కెమెరాలు చూసుకోవాలి. ఓకే, అలా మాట్లాడండి కెమెరా ముందు.